నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఎడారి ఈ పేరు వింటే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఒకే దేశం గుర్తుకు వస్తుంది. అదే దుబాయ్. అవును, దుబాయ్ని చూస్తే ఎడారి దేశంలో ఉన్న భూతల స్వర్గం అని చెప్పాలి. అక్కడ వ్యవసాయం లేదు, తాగడానికి నీరు కూడా లేదు. కానీ ఈ ప్రపంచంలోనే అతి సుందర నగరంగా, అత్యంత సంపన్న నగరంగా దుబాయ్ ఎదిగింది. అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలు. దుబాయ్లోని భూతల వర్గం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాగడానికి మంచినీళ్లు కూడా లేని దేశం. ప్రపంచంలోనే అతి సంపన్న దేశాల్లో ముందు వరుసలో ఉంది దుబాయ్. దీనికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? వ్యవసాయంలో గాని, మత్స్య సంపదలో కానీ ఐటీ వల్ల అభివృద్ధి చెందిందని అనుకుంటారు. అలా అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే. దుబాయ్ అంతా సంపన్న దేశంగా మారటానికి ఒకే ఒక్క కారణం ఆ దేశంలో ఆయిల్ బావులు ఉండటమే. అవును, దుబాయ్లో నీటి నిల్వల కన్నా ఆయిల్ నిల్వలు అధికంగా ఉన్నాయి. దీంతో భారత్ సైతం దుబాయ్తో ముడి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఆయిల్ విషయంలో మాత్రం ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. అవును, గత కొన్నేళ్లుగా భారత్, దుబాయ్, రష్యా వంటి దేశాలతో ముడి చమురును దిగుమతి చేస్తుంది. అందుకు కారణం భారత్లో ఆయిల్ నిల్వలు లేకపోవడమే. నిజంగా భారత్లో ఆయిల్ నిల్వలు ఉంటే అవి ఎక్కడ ఉంటాయి? అసలు మన దేశంలో ఆయిల్ నిల్వలు అసలు ఉన్నాయా? చమురు కోసం భారత్ ఇంకా ఇతర దేశాలపై ఆధారపడాల్సిందేనా? ముడి చమురు ఎగుమతుల్లో భారతదేశ స్థానం ఎన్నవది? భారత్లో ముడి చమురు ఉండేందుకు ఆస్కారమే లేదా? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పూరి మాట్లాడుతూ, అండమాన్ సముద్రంలో భారత్ అతిపెద్ద చమురు నిల్వలను కనుగొనే దశలో ఉందని వెల్లడించారు. గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గయానాలో హెచ్ కార్పొరేషన్ CNOOC భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనుగొంది. చమురు నిల్వల ప్రకారంగా గయానా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం భారతదేశం రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారిగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85% ఆయిల్ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. గయానాతో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత్ తలరత మారిపోతుంది. మనం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మారక నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుంది. భారతదేశంలో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్ ముడి చమురు దొరికే కొన్ని ప్రదేశాలు. విశాఖపట్నం, మంగళూరు, పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలున్నాయి. అండమాన్ నికోబార్ దీవులలో చమురు గ్యాస్ కోసం భారత్ అన్వేషిస్తుంది. ఆయిల్ ఇండియా, ONGC కంపెనీలు ఆ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి. అండమాన్ సముద్రంలో గయానా లాంటి ప్రధాన రిజర్వును కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను. మా అన్వేషణ కొనసాగుతుంది అని కేంద్ర మంత్రి చెప్పారు. గయానాలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వలను అండమాన్ ప్రాంతంలో భారతదేశం కనుగొనగలిగితే దేశం 3.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నుండి 20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు. గత కొన్నాళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజాలు, ముడి చమురు వంటి వాటి కోసం పెద్ద ఎత్తున అన్వేషణలు జరుగుతున్నాయి. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్వయంగా విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు భారత్ భారీగా గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రయత్నంలోనే భాగంగా గంగా బేసిన్లోని వివిధ ప్రదేశాల్లో డ్రిల్లింగ్ విజయవంతమైతే గంగా పరివాహక ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సర్వే బావులను తవ్వనున్నారు.